నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 22A వివాదానికి సంబంధించి స్పెషల్ డిబేట్కు స్వాగతం. 22A తెలంగాణలో దాదాపు 1 కోటి మంది బాధితుల్ని తయారు చేసింది. చట్టం ఏంటి బాధితులను తయారు చేసింది అని అనుకుంటున్నారా? నిజమే. ఇది దిగువ మధ్య తరగతి, సామాన్య మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి, అక్కడి నుంచి కొంత రిచ్ క్లాస్కి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అయ్యారు. ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం ప్లాట్లు కొని తర్వాత ఇల్లు కట్టుకున్న వాళ్ళు, తర్వాత అపార్ట్మెంట్లు కొనుక్కున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా వాళ్ళు 22A జాబితాలోకి వచ్చేసారు. ఏమన్నంటే ల్యాండ్ సీలింగ్ అంటారు. ఈ నిషేధం ఏంటి? నిషేధం ఇవాళే ఎందుకు వచ్చింది? 2004కి పూర్వం జాగ్రత్తగా గమనిస్తే అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన గౌరీదెడ్డి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన భూసేకరణ అది అతిగతి లేకుండా పోయింది. భూసేకరణ అనకూడదు, 22A కింద నిషేధం అన్నారు. సో వాటిని అమ్మలేరు, ఇంకోటి కొనలేరు. పోనీ అలాగని ప్రభుత్వం ఏమన్నా బ్రహ్మాండమైన ఐటీ ప్రాజెక్టుల కోసం ఉపయోగిస్తుందంటే అది లేదు. మరి డబ్బులు కావాల్సి వచ్చి సర్కారు ఖజానాకి ఇలా బలహీనంగా ఉన్న వాళ్ళందరినీ టార్గెట్ చేయడం అనేది జరుగుతోందా? ఎవరి ఖజానా నింపడం కోసం సర్కారు ఖజానాకి బొక్కబెట్టే ఈ కార్యక్రమం జరుగుతుంది. తెలంగాణలో ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతోంది. మనం నీట్ పరీక్షలు రాసిన అభ్యర్థులు 22 లక్షల మంది అయితే ఇక్కడ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో 22A బాధితులు 1 కోటి మంది. నీటికి ఏ స్థాయిలో అభ్యర్థులు వాళ్ళు వచ్చి వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు, దానికి 5 టైమ్స్ ఇక్కడ నిరసన జరిగే ఒక సూచన అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బాధితులు 1 by 1 వస్తున్నారు, వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కాశ్మీర్ మాజీ డీజీపీ గారు గోపాల్ రెడ్డి గారిని ఆయన దాదాపు 5-6 ఏళ్ళుగా తిరుగుతున్నాడు. 22A కింద ఆయన వాటి తండ్రి నుంచి తాతల నుంచి వచ్చిన భూమి సంక్రమించిన దాన్ని నిషేధంలో పెట్టేశారు. ఒక హైకోర్టు న్యాయవాది బీజేపీ నాయకుడు 40 ఏళ్ళుగా తిరుగుతున్నాడు ఆయనైతే. ఈ అరాచకం ఏంటి? ఇప్పుడు ఇంకా ఇంటెన్సిఫై చేస్తూ దీన్ని ఇబ్బంది పెట్టే దిశగా ప్రభుత్వం నడిపిస్తోందా? దీని మీద వస్తున్న ప్రజా నిరసనకు సంబంధించి సమగ్ర డిబేట్లో, స్పెషల్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు సురేష్ కొచాట్ల గారు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్. మిగిలిన గెస్ట్ మరి కాసేపులో జాయిన్ అవుతారు. సురేష్ కొచాట్ల గారు, మీకు చెప్పారు కదా కాశ్మీర్ మాజీ డీజీపీ గోపాల్ రెడ్డి గారు పాప ఆయన 5 ఏళ్ళుగా తిరుగుతున్నారు 22A. ఇది వాస్తవన్ గారు, ఇదంతా జరిగింది ఏంటంటే 1910 నుంచి 16 నడిమిట్లో ఈ డిజిటైజేషన్ ప్రాసెస్ మొదలైంది. కంప్యూటరైజేషన్/డిజిటైజేషన్ ప్రాసెస్లో 1911 నుంచి ఉన్న గవర్నమెంట్ భూమి గురించి డీటెయిల్స్ అన్నీ ల్యాండ్ డీలింగ్స్ కానీ మిగతా కానీ ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు ఆంధ్ర వైపు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఆంధ్రప్రదేశ్ లేదు, మెడ్రాస్ రెసిడెన్సీ, దాని తర్వాత నిజాం, ఇక్కడ హైదరాబాద్ స్టేట్లో ఉన్న నిజాం ప్రాపర్టీ ఇదంతా ఎంటర్ చేశారు రికార్డ్స్లో. లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ ఎంటర్ చేసేసారు. ఎక్కడ దొరికితే అక్కడ రికార్డులు. ఒక్క సర్వే నెంబర్లో ఒక చిన్న ముక్క గవర్నమెంట్ భూమి అంటే మొత్తం సర్వే నెంబర్ని గవర్నమెంట్ భూమిగా చూపించేసారు. ఇది జరిగింది కూడా. ఇప్పుడు ఏమైందంటే చాలా మంది లేచి, ఎందుకు ఇవాళ పొద్దున నేను మీరు చెప్పిన తర్వాత ఈ సబ్జెక్టు మా దగ్గర మా అపార్ట్మెంట్లో ఒక లాయర్ ఉన్నారు, ఆయన అడిగి కనుక్కున్నాను. సార్ మనది సంగతి అంటే మనది కూడా అదే ప్రాబ్లం ఉంది సురేష్. నాకు 6 నెలల ముందు తెలిసింది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ 24 years 25 years అవుతుంది అల్వాల్లో, సర్వే నెంబర్ 191. ఇప్పుడు అది అంటున్నారంటే అది అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వస్తుంది. మాకు అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అప్పుడే ఎగ్జంప్షన్ కూడా వచ్చింది. ఇన్ఫాక్ట్ మా ఏరియా నుంచి ఉన్న అప్పుడున్న యూనియన్ మినిస్టర్ ఎంఆర్ కృష్ణ, ఇందిరాగాంధీ క్యాబినెట్ లో యూనియన్ మినిస్టర్, స్టేట్ ఆయన ల్యాండే ఉండే అక్కడ చాలా మటుకు. ఓకే, ఇది ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇప్పుడు సడన్ గా లేసి మీరు అమ్మలేరు, మీరు కొనలేరు అంటే ఏం చేయాలి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మీరు పెద్ద పెద్ద వాళ్ళ గురించి మాట్లాడగలి. మనం చూస్తున్న 60 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటున్నారు, 100 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటున్నారు, ఇదంతా నడుస్తుంది. వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం రాబోతుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి. వాళ్ళకే ప్రాబ్లం ఉంది. డబ్బులు ఉన్న ఏం చేస్తారు, వాళ్ళు వెళ్ళి వాళ్ళ డబ్బులు ఉన్న వాళ్ళ మంచి అడ్వకేట్ని పెట్టుకొని స్టే బెస్ట్ పార్ట్ అది కాదు. చాలా మంది కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకొని గవర్నమెంట్కి ఎన్నో సార్లు ఈ హైకోర్టు చెప్పారు 45 రోజుల లోపల ఇది సార్ట్అవుట్ చేసి మీరు కంప్లీట్ గా దీన్ని రిస్టోర్ చేయండి అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పారు. చేయట్లేదు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఇన్ఫాక్ట్ ఆంధ్రాలో ఒక కేసు ఉండే ఎట్లనే, ఒక లేడీది, నేను పేరు మర్చిపోయాను, అది కడపలో ఎక్కడ ఉండేది, ఆమె ఇట్లనే కేసు వేసి లాస్ట్ హైకోర్టులో గెలిచింది. దాన్ని వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. అక్కడ మళ్ళీ ఆమె పోరాటం చేసింది. లాస్ట్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చారు, దాన్ని అప్పీల్ చేశారు. డివిజన్ బెంచ్ మీద వచ్చింది, అక్కడ అప్పీల్ చేశారు, అక్కడ ఓడిపోయారు గవర్నమెంట్. లాస్ట్ లో చేయలేదు. తర్వాత కలెక్టర్ ని పిలిచి మిమ్మల్ని జైలు పంపిస్తా అని చెప్పాడు. అప్పుడు 22A నుంచి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ డివిజన్ బెంచ్ వెళ్ళటం సార్. సుప్రీంకోర్టులో కూడా సింగిల్ బెంచ్, సింగిల్ జడ్జి అదొకటి ఉంది. సో ఆలోచించండి, అంటే
కోర్టును కూడా పట్టించుకోవట్లేదు. యూఆర్ నోబడి అని చెప్తున్నారు కోర్టు దగ్గర. కోర్టు క్లియర్ గా చెప్పారు 45 రోజుల లోపల యూ హావ్ టు సార్ట్ ఇట్ అవుట్ అని చెప్పి ఓపెన్. ఎందుకు పొంగులెడ్డి పొందని చెప్పారు, మేము కూడా ఆదేశాలు ఇచ్చాము. ఆదేశాలు ఇస్తే మీకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆయన కూడా అన్నారు 98% క్లియర్ అయిపోయింది అంటున్నాడు. ఎక్కడ సార్ 98% అన్సాల్వ్డ్ అంటున్నాను. అదే అంటున్నాను. ఇప్పుడు మా ప్రాపర్టీ మాకు తెలియదు. 191 సర్వే అల్వాల్లో ఇవాళ పొద్దున్న నాకు తెలిసింది మా ఫ్లాట్ మేము అమ్మలేకపోతాం, కొనలేకపోతే కొనలేకపోతారని. ఇట్లా మిడిల్ క్లాస్ డెఫినెట్లీ దీనికి చాలా పెద్ద ఇంపాక్ట్ రాబోతుంది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో. దీంట్లో ఆల్రెడీ నేను పొద్దున అక్కడ నుంచి డ్రైవ్ చేసుకుంటే ఇక్కడ వచ్చేటప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పారు, సురేష్ గారు పెద్ద ఉద్యమం చేద్దాం మనం, దీన్ని జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో పెద్ద ఇష్యూ చేద్దాం. నెక్స్ట్ 1 week to 10 days గవర్నమెంట్ ఇది సార్ట్ అవుట్ చేయకపోతే మీరు చెప్పినట్ల స్టూడెంట్స్ అజిటేషన్ ఢిల్లీ ఎట్లా చేశారో దానికన్నా చాలా పెద్ద అజిటేషన్ హైదరాబాద్ లో జరగవచ్చు, జరుగుతుంది కూడా. ప్రజలు రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఎందుకంటే చాలా మంది, ఇది మన ప్రేక్షకులు చూస్తున్న ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. మీరు అనుకుంటారు మీరు కూర్చున్న అపార్ట్మెంట్ కానీ ఇల్లు కానీ ఒకసారి కనుక్కోండి, 95% ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉంటుంది. అది ఏం జరుగుతుందంటే నేను చెప్పాను చూడండి, పెద్ద ఒక సర్వే నంబర్ లో ఎవడో వెళ్ళి 200 గజాల కోసం ఒక స్టే ఆర్డర్ తెచ్చుకుంటాడు. కంప్లీట్ సర్వే నంబర్ ని బ్లాక్ చేసేసారు. అదే అవుతుందండి. మీరు ఓన్లీ దాట్ పార్ట్ ఆఫ్ ఇట్ విచ్ ఇస్ అండర్ డిస్ప్యూట్. భూదాన్ ల్యాండ్స్ ఉన్నాయి. భూదాన్ ల్యాండ్ మనకు తెలిసిందే, ఈ సిటీలో ఎవరు అమ్ముకున్నారు, రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు చాలా మంది ఆర్మీ వాళ్ళు, రిటైర్డ్ ఆర్మీ వాళ్ళ ల్యాండ్ మొత్తం పోయింది కంప్లీట్. ఇది సెక్షన్ 21 కూడా కాదు, భూదాన్ యాక్ట్ కింద వస్తుంది అనమాట. దాని తర్వాత మీరు చూడండి ఆర్మీ వాళ్ళకి ఇచ్చారు ల్యాండ్, అది కూడా లేదంట. ఓకే, మన స్పోర్ట్స్ పర్సన్స్ కి మెడల్ వచ్చిన తప్ప ఇచ్చారు, ఆ ల్యాండ్ కూడా పోయిందంట. అంటే మాజీ సైనికులకి 5 ఎకరాలు అలా చెప్పని ఇచ్చేవాళ్ళు, అది కూడా పోయింది. అది కూడా పోయింది. అది కాదు బెస్ట్ పార్ట్, గవర్నమెంట్ ఆక్షన్ చేసిన ల్యాండ్, గవర్నమెంట్ ఆక్షన్ చేసి ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళ ల్యాండ్ కూడా పోయింది ఇప్పుడు. సెక్షన్ ఎట్లాంటి చట్టం అండి ఇది? మీరు ఎంట్రీ చేస్తున్నప్పుడు మోటివేట్ ఏమి అయి ఉంటుంది అని అనుకుంటున్నారు మీరు? ఏం లేదు, డబ్బులు సంపాదించడంలో ఎమ్మెల్యేలు ఎంపీలు లంచం తీసుకుంటారు దీనికోసం. ఓపెన్ గా చెప్తున్నారు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ 2-3 చెప్పారు 22 నుంచి ఎత్తేయించడానికి ఎమ్మెల్యే దగ్గర వెళ్ళండి, 10-20% ల్యాండ్ వాల్యూ లేకుంటే అపార్ట్మెంట్ వాల్యూ ఇచ్చి ఆయన మార్చేస్తాడు మీకోసం. ఇది ఒక బిజినెస్. నెక్స్ట్ 3-4 సంవత్సరాలు ఎలక్షన్ లేదు కదా పెద్దది, ఒక జిహెచ్ఎంసీ ఒకటే ఉంది, దీంతో డబ్బులు సంపాదించుకున్నా అని చెప్పి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాకు సిటీ మీకు తెలిసి ఉంటుంది బెటర్ గా, తెలంగాణలో ఈ స్టేట్ ఉంది, ఆంధ్రాలో కూడా ఉన్నాయిలేండి, అక్కడ కూడా ఉన్నాయి. సో దీన్ని ఒక పెద్ద మూవ్మెంట్, ఎందుకంటే మీరు ప్రతి స్టేట్ లో చూడండి, కర్ణాటక, తమిళనాడు, కేరళలో గవర్నమెంట్ భూములు టోటల్ భూమి దానికి ఒక 25-26% ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో 68%. ఓకే, గవర్నమెంట్ భూమి 68%. తెలంగాణలో 1,00,000 ఎకర్ల భూమి డిస్ప్యూట్ ఉంది ఇప్పుడు ఈ సెక్షన్ 22లో. ఇది మనం దీన్ని ఛాలెంజ్ చేయాల్సిందే. ఎందుకంటే ఇది ఇప్పుడు ఎవరైనా కానీ, నేను కానీ సాయి కృష్ణ గారు కానీ ఎవరైనా కానివ్వండి, వీళ్ళకి అందరికీ రాబోయే ప్రాబ్లం ఇది. డెఫినెట్ గా 100% మనం తెలియదు, మనం ఇన్నోసెంట్ గా వెళ్ళి రేపు అమ్మడానికో లేకుంటే ఇంకే దానికి మార్టిగేజ్ చేయడానికి ట్రై చేసిన అప్పుడు రిజిస్టర్, ఇది మోస్ట్ కరప్ట్ డిపార్ట్మెంట్ ఈజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్. రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతి స్టేట్ లో ఉంది, ఆంధ్ర తెలంగాణలో చాలా మటుకు కరప్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్. డబ్బులు విపరీతంగా, మీరు మొత్తం సర్వే నంబర్లే మార్చేస్తారు. నాకు అర్థం కాదు, సర్వేలో ఒక పార్ట్ గవర్నమెంట్ చిన్న చంక్ ఉంటుంది, అది గవర్నమెంట్ సర్వే, ఆ నెంబర్ మొత్తం గవర్నమెంట్ అని క్లెయిమ్ కూర్చొని ఎంటర్ చేస్తాడు సార్. ఇదంతా మొత్తం ఎంటర్ చేయాలంటే మీరు సర్వే నెంబర్ తీసుకొని దాంట్లో సెక్షన్ సబ్ డివిజన్ ఎంటర్ చేయాల్సి వస్తుంది, కష్టపడాలి కదా, ఏసెస్ అయిపోతుంది మొత్తం. ఇది టిపికల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ యాటిట్యూడ్ అన్నమాట. ఎందుకు మీరు మొన్న అమ్ముగూడలో ఒక డిస్ప్యూట్ ఉంది, అది హైకోర్టు దాకా వెళ్ళింది హైదరాబాద్. యాక్చువల్లీ హైదరాబాద్ మంచి పని చేశారు దాన్ని, కానీ ఏమైంది అక్కడ కూడా హైకోర్టుకి వెళ్ళి ఈయన స్టే ఆర్డర్ తెచ్చుకొని మన పని నడిపించుకుంటున్నాడు. హైదరాబాద్ కమిషనర్ అరెస్ట్ చేయమని మిలిటరీ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. ఈ కేసు మీకు గుర్తుంటుంది. ఎందుకు అక్కడ ఆయన చూపిస్తున్న ల్యాండ్ ఎక్కడో ఉంది, లోతుకుంటాలో ఉంది, ఇదేమో ఇక్కడ అమ్ముగూడాలు ఉంది, 2 సెపరేట్ సర్వే నంబర్లు. కానీ అప్పుడు కూడా హైకోర్టు అంటే డబ్బులు ఉన్నోడికి హైకోర్టు డెఫినెట్ గా చూసుకుంటారు, డబ్బులు లేనోడు తిరిగి చెప్పలు మొత్తం వాళ్ళకి ఇదైపోతుంది. కంప్లీట్ గా మీకు అసలు మీరు పిచ్చి పట్టేస్తుంది మీకు అన్నమాట. ఒక జనరేషన్ ఆల్రెడీ అయిపోయిందండి, చాలా మంది తిరిగిన వాళ్ళంతా చనిపోయారంట. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ కొడుకులు వాళ్ళ కూతురు తిరుగుతున్నారు ఇప్పుడు దీనికోసం. దీనికి ఒక స్ట్రిక్ట్ చట్టం తీసుకొచ్చి 2010 ముందు పొజిషన్ ఎట్లా ఉంటే దానికి రోల్ బ్యాక్ చేసేసి, మీరు 1911కి ఎందుకు వెళ్తున్నారు? 1911లో బ్రిటిష్ వాళ్ళ టైంలో, నిజాం టైంలో మనకు తెలిసింది హైదరాబాద్ లో ఒక ప్లాట్ 10 మందికి అమ్ముకున్న స్టేట్ కూడా ఉంది ఇక్కడ.
జరిగింది కూడా. అక్కడి నుంచి ఒక స్టేట్కి వచ్చిన 2010 పెట్టుకోండి, కట్ ఆఫ్ పెట్టుకోండి. Yes. 2010 తర్వాత ఏం జరిగిందో అక్కడ కూడా మీరు గవర్నమెంట్ భూమి అని ప్రూవ్ చేయగలిగితే యూ డూ ఇట్, నో బడీ ఈజ్ ఆబ్జెక్టింగ్. కానీ మొత్తం సర్వే నెంబర్ తీసుకెళ్ళిపోతే ఎట్లా అండి? ఇది అర్థం కావట్లేదు అన్నమాట. సాయికృష్ణ గారు, ఇన్ఫ్యాక్ట్ 22A దాని రిపర్కషన్స్ ఇప్పుడు ఆయన చెప్తున్నారు. సురేష్ కోచాట్లి గారు వారు స్వయంగా 25 ఏళ్ల క్రితం కొనుక్కున్న అపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడు కనుక్కున్నారు, నేను కనుక్కున్నాను. అది కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్లోకి వెళ్ళిపోయిందట. మాది ఆల్రెడీ అయిపోయింది. మీకు కూడా అటువంటి ఒక మాజీ డీజీపీ అండి, జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ 4-5 ఏళ్ళకి తిరుగుతున్నాడు పాప ఆయన. అక్కడ ఆయనకేదో షేర్ అదే షేరే కాశ్మీరే అక్కడ పాపం పుల్లాగా ఒక బిరుదు కూడా తెచ్చుకున్న ఆయన తన తాతల నుంచి సంక్రమించిన ఆస్తిని కాపాడుకోలేని పరిస్థితి. సరే, ఆంధ్రప్రదేశ్లో ఒక మాజీ ఎమ్మెల్యే ఆయన 20 ఏళ్ళకి తిరుగుతున్నారు ఆయన. ఇప్పుడు ఇలాంటి ఇన్స్టెన్సెస్ బయటకు వస్తుంటే మీకు అనిపించట్లేదు సార్? ఇప్పుడే ఇందాక మీరు జాయిన్ కాకముందు 22 లక్షల మంది నీట్ అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు దిగారు.